అంటే సినిమాలో నిజం చెప్పరా అని అడిగా. ఇది నా బాగా గుర్తు అనమాట. అంటే ఆ రోజున అది చూసినప్పుడు ఎందుకు నా ఇంట్లో రాముడు కనబడుతున్నాడు, నా ఇంట్లో కృష్ణుడు పూజ చేస్తున్నారు, తీరా చూస్తే ఆ సినిమాలో కృష్ణుడు విలను, లేకపోతే గనక కర్ణుడు హీరో, దుర్యోధనుడు హీరో ఒక దాంట్లో. వీళ్ళు అంటే ఇలాంటి పాత్రలు ఏంటది, వీళ్ళు బ్రాహ్మణ కుటుంబాలలో పుట్టి వాళ్ళు ఆ సదాచార సంప్రదాయాల పేరుతో ఏళ్ల తరబడి దాని మీద విరక్తి పుట్టి చివరికి ఆ వ్యవస్థనే విభేదిస్తూ తయారైన కొంతమంది రచయితలు. రాసిన వాళ్ళు కూడా బ్రాహ్మణులు ఎక్కువ ఉన్నారు అక్కడ. మీరు చూస్తే నాస్తికవాదులు ఎక్కువ బ్రాహ్మణులు ఉంటారు. ఇట్లాంటి కాన్సెప్ట్తో నడిచినటువంటిది. రెండవది వచ్చేటప్పటికి చివరికి జబర్దస్త్ జోకులు, యముడికి సంబంధించిన జోకులు, కామెడీలు. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఒక ముస్లిం దేవుడి మీదనో ఒక క్రైస్తవ దేవుడి మీద ఇట్లా కామెడీలు చేస్తారా? ఈవెన్ క్రిస్టియన్ దాని మీద కూడా అప్పుడప్పుడు చేస్తుంటారు. ఏది పాస్టర్లని వెటకారం చేయడము, లేకపోతే వాళ్ళు పాప ప్రక్షాళనకు సంబంధించిన ప్రోగ్రాముల గురించి లవర్స్తో కామెడీలు చేయించడం, ఇట్లాంటి వాళ్ళు కూడా తప్పు పట్టాలా ముందు? వాళ్ళ కాళ్ళు చేతులు వచ్చేస్తాయి అంటే వాళ్ళు చేసేదే కామెడీ లేండి. నేను అనేది సినిమాల్లో కొన్ని చోట్ల, సినిమాల్లో కొన్ని పాత్రల్లో 99.9999% హిందూ దేవుళ్ళని వెటకారం చేసినాయి, లేకపోతే ఆ సినిమాల డైలాగుల ద్వారా తప్పుబట్టేవి ఎక్కువ ఉంటాయి. మిగతా మతాల జోలికి పోయే ధైర్యం చేయరు. ఇప్పుడు కొంత భయం వస్తుంది. ఇంకోటి చూసాం కల్కి విషయంలో ఒక రకంగా అది ఆర్ఆర్ఆర్లు లేకపోతే దాని పేరేంటి బాహుబలిని దాటిపోవాలి, కానీ ఆశించినంత రాలా. ఏదో అమ్ముకున్నారు, డబ్బులు వచ్చి ఉండొచ్చును, కానీ ఆశించినంత రాలా. వీరాభిమానులు కూడా పూర్తిగా దాంతో మమేకం కాలేకపోయారు. ఎందుకని? ఎప్పుడైతే కర్ణుడిని కాపాడే ప్రయత్నం చేసుకొచ్చిన, అంటే కర్ణుడి కోసం సినిమా అన్నటువంటిది వచ్చినప్పుడు చాలా పెద్ద ఎత్తున డిబేట్ జరిగింది, ప్రభాస్ అయినా సరే. కాబట్టి రాబోయే రోజులలో పౌరాణిక పాత్రలలోని ఎవరైతే దేన్ని ఆదర్శంగా తీసుకోవడానికి సమాజం